టెస్టోస్టెరాన్ అనే హార్మోన్కు ఏది తింటే బాగుంటుంది అని చాలా ప్లేస్లలో చాలా కూరగాయల మీద చెట్ల మీద క్లెయిమ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆంధ్ర సైడ్ అంతా కూడా ములక్కాడలు తింటే హార్మోన్ పెరుగుతుంది కనుక శృంగారంలో పాల్గొంటారు అని ఏదో ఒక సినిమాలో చెప్తాడు. అల్లుడు గారికి రేపటి నుంచి ములక్కాడల పులుసు, ములక్కాడల పప్పు, ములక్కాడల కూర, ములక్కాడలు అది. సో అందులో వస్తుందో లేదో ఎవరికి ఇంతవరకు సైంటిఫిక్గా ఇన్వెస్టిగేట్ చేసి చెప్పింది ఏమీ లేదు. ఓన్లీ థింగ్ ఇస్ సోయాబీను, వే ప్రోటీను వీటిలలో ఫిమేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి కనుక సోయాబీన్ కనుక పెడితే మగవాళ్ళలో మగతనం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అంతేగాని టెస్టోస్టెరాన్ రావాలనుకునే వాళ్ళకు మంచి హార్మోన్స్ ఉండాలనుకుంటే రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి. ఫుడ్ కన్నా కూడా వెరీ ఇంపార్టెంట్. ఫుడ్ తీసుకున్నప్పుడు అన్ని రకాల పళ్ళు తీసుకోండి. ఎస్పెషల్లీ దానిమ్మ పళ్ళు తిన్నప్పుడు కొంచెం ఎక్కువ ఉపయోగం ఉంటుంది. సీజనల్ ఫ్రూట్స్, సీజనల్గా దొరికే డయట్ తీసుకోండి. జంక్ ఫుడ్స్, ఆయిల్ ఎక్కువ ఉన్నవి తగ్గించుకోండి. వీటన్నిటికీ మించి శరీరానికి మంచి శ్రమ ఇవ్వండి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి. ఆడవాళ్ళు చేయాలి, మగవాళ్ళు చేయాలి. అలా చేసినప్పుడు మజిల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, మజిల్కు బలం ఉంటుంది. ఈ మజిల్ బలం ఉన్నప్పుడే శరీరంలో మిగతా వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక్కడ మోకాల పైన వాస్టస్ అనే ఒక పెద్ద మజిల్ ఉంటుంది. ఈ మజిల్కి కనుక పవర్ ఉంటే 90% నీ జాయింట్ డ్యామేజ్ అయినా అది ఆపుతుందట. కనుక ఈ వాస్టస్ మజిల్కు కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ చేసి దాన్ని మజిల్ని స్ట్రెంగ్తన్ చేసుకోండి. అంతేగాని నీ రీప్లేస్మెంట్కి వెళ్తాము, తర్వాత అన్నిటికీ ఆకలికో మందు, అరగడానికో మందు, నిద్ర పట్టేందుకు ఇంకో మందు, ఇట్లా మందుల మీద బతకండి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోండి, ఎక్సర్సైజ్ చేయండి, కష్టపడితే మళ్ళీ మీరే సుఖపడతారు. కష్టం సుఖం రెండు కూడా రాత్రి పగలు లాంటివి. సో వీటిని రెండింటినీ కూడా ఈక్వల్గా చూడడం నేర్చుకోండి. సెడెంటరీ లైఫ్ మానుకోండి, దానివల్ల ఉపయోగం ఉంటుంది.